మేడే రోజు కూడా కేటీఆర్ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సందర్భానుసారంగా మాట్లాడటం కేటీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. 3 ఏళ్లైనా సీఎం పని చేయడం లేదని కేటీఆర్ అంటున్నారని, మరి 10 ఏళ్లు పనిచేయని ముఖ్యమంత్రిని ఏమనాలని ప్రశ్నించారు. ఇలాంటి మాటలతోనే బీఆర్ఎస్ గుండు సున్నా స్థాయికి వచ్చిందని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. మేడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టైనా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈరోజు ఎవరైనా మేడేని ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ 3 సంవత్సరాలు కూడా ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకోవడం, అందరినీ ఒక ప్రెస్ మీట్ అని పెట్టడం, ప్రతిరోజు ఒకటి కాయించుకోవడం, దాని మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, అహంభావపూరితంగా మాట్లాడడం తప్పితే మీకు ఏం తెలుసు? క్షేత్రంలో ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తీరు మీకు నచ్చకనే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్పితే మరొకటి లేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.